రేపు ఆదివారం రోజు మీరు ఏం చేసినా చెయ్యకపోయినా ఈరోజు 5 రూపాయలతో ఇలా చేస్తే చాలు. 5 కోట్ల అప్పు ఉన్నా తీరిపోతుంది. మీరే కోట్లు సంపాదించి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. ఎంత పెద్ద అప్పులు ఉన్న వారైనా సరే ఆదివారం రోజు 5 రూపాయల బిళ్ళతో ఈ పరిహారం చేస్తుంటే చాలు. అప్పుల బాధల నుండి బయటపడగలుగుతారు. ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధల వలన ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. వేలు, లక్షలు, కోట్లు ఇలా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అప్పు ఉంటూనే ఉంటుంది. పేదవారికి చిన్న అప్పులు ఉంటాయి, ధనవంతులకు పెద్ద అప్పులు ఉంటాయి. లక్షలు, వేలు, కోట్లు ఇలా మీకు ఎంత అప్పులు ఉన్నా, చిన్న అప్పులైనా పెద్ద అప్పులైనా ఎలాంటి అప్పులు ఉన్నా పర్వాలేదు, చక్కగా ఈ ఆదివారం రోజున ఒక 5 రూపాయల బిళ్ళతో ఒక పరిహారం చేయండి చాలు. ఖచ్చితంగా మీరు అప్పుల బాధల నుండి సులభంగా బయటపడిపోతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఇంతకీ ఆదివారం రోజు 5 రూపాయలతో ఏం చేస్తే అప్పులు తీరిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆదివారం అనేది చాలా మంచి రోజు. ఆదివారానికి చాలా శక్తులు ఉంటాయి. ఆదివారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయని సిద్ధశాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా ఎవరైతే అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో వారు ఆదివారం రోజున 5 రూపాయలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఆదివారం రోజు అందరూ కూడా కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏమిటి అంటే, ఆదివారం రోజు గోధుమలను కానీ గోధుమ పిండిని కానీ కొని ఇంటికి తెచ్చుకోకూడదు. ఆదివారం రోజు గోధుమలను లేదా గోధుమ పిండిని కొని తెచ్చుకుంటే అప్పుల పాలైపోతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఆదివారం రోజు నీలి రంగులో ఉండే దుస్తులను ధరించకూడదు. ఆదివారం పూట తలకు నూనె రాయకూడదు, తలంటు స్నానం చేయకూడదు. అలాగే ఆదివారం రోజు జుట్టు కత్తిరించకూడదు, అంటే సేవింగ్, జుట్టు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. అలాగే ఆదివారం పూట మాంసాహారం తినకూడదు. తినేవారు ఆ పాపం పోవటం కోసం గోమాతకు ఆహారం పెట్టాలి. అప్పుడే మాంసం తినటం వలన వచ్చే పాపం పోతుంది. ఆవులు దగ్గరలో లేని వారు కాకులకు కానీ పక్షులకు కానీ ఇలా ఏదో ఒక మూగ జీవాలకు ఆహారం వేయాలి. ఇంకా ఎవరైతే తీవ్రమైన అప్పులు ఉన్నాయని బాధపడుతున్నారో వారు ఆదివారం రోజు చక్కగా 2 5 రూపాయల బిళ్ళలను తీసుకొని ఆ 2 5 రూపాయల బిళ్ళలను ఒక గ్లాసులో నీటిలో వేయండి. అంటే ఒక గాజు గ్లాసులో నీటిని పోసి ఆ గ్లాసు నీటిలో ఈ 2 5 రూపాయల కాయిన్స్ను వేయండి. వేసి ముందు ఆ 2 5 రూపాయల కాయిన్స్ను మీ కుడి చేతిలో పిడికిలిలో బిగించి ఆ పిడికిలి మీ ముఖం దగ్గర పెట్టి మాకు ఉన్న అప్పులు తీరిపోవాలి, మాకు ఉన్న అప్పులు తీరిపోవాలి, మాకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోవాలి అని 3 సార్లు మనసులో అనుకుని ఆ తర్వాత నీటిలో వేయండి. ఆ తర్వాత ఆ నీటిలోనే ఒక 1/2 స్పూన్ అంతా కుంకుమను వేయండి. ఎందుకంటే కుంకుమకు మన కష్టాలను తీర్చే శక్తి ఉంటుంది. కుంకుమతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అప్పులు తీరిపోతాయి. కనుక కుంకుమను వేయండి. ఆ తర్వాత ఈ నీటిలో 1/2 స్పూన్ గల్లులుప్పును కూడా వేయండి. ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమేమీ లేదు. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు చెడును తీసేస్తుంది, అప్పులను తొలగించేసి ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక ఉప్పును వేయండి. తర్వాత ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి ఎడమ వైపున ఈ గ్లాసును పెట్టి అలా వదిలివేయండి. ఇలా మొత్తం 3 ఆదివారాలు చేయాలి. ఈ చిన్న పరిహారం చేయటం వలన ఎన్ని లక్షల్లో కోట్లల్లో అప్పులు ఉన్నా తీరిపోతాయి. మీరే ఫలితాన్ని అనుభవిస్తారు. ఇలా ఒక గ్లాసులో పెట్టిన గ్లాసును 24 గంటల తర్వాత తీసేసి దానిలోని నీటిని తులసి చెట్టు మొదట్లో పోసేయండి. 5 రూపాయల కాయిన్స్ మాత్రం ఎవరికైనా దానంగా ఇచ్చేయండి. ఇది చాలా అద్భుతమైన పరిహారం. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకుని అప్పుల బాధల నుండి బయటపడి ఆనందంగా జీవించండి.